మాకొద్దు 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 ఈ ట్రాన్స్జెండర్ అమెండ్మెంట్ బిల్ ఏదైతే ఉందో 2026 2019 ఒక చట్టం తీసుకొచ్చారు గవర్నమెంట్. 2016 బిల్లు తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీ దాన్ని 2019లో చట్టంగా చేశారు. దీని అంతటికీ మూలము 2014లో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్. సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లో ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ వ్యక్తి ఈ దేశంలో వాళ్ళ జెండర్ని అంటే యాజ్ ఎ ట్రాన్స్జెండర్ వాళ్ళంతటా వాళ్ళు వ్యక్తీకరించుకునే స్వేచ్ఛని అది ఒక రాజ్యాంగ స్వేచ్ఛగా చెప్పడం జరిగింది. ఇద్దరు జస్టిస్ ధర్మాసనం, జస్టిస్ సిక్రీ, జస్టిస్ రాధాకృష్ణన్ అనే ధర్మాసనం ఇచ్చిన జడ్జిమెంట్ ఇది 2014లో. ఏప్రిల్ 15వ తారీఖున ఈ జడ్జిమెంట్ రావడం జరిగింది. దాన్ని మొదలుకొని ఏదైతే ఉందో 2016లో ఒక బిల్లు తీసుకొచ్చారు. అది కూడా చాలా ప్రాబ్లమేటిక్ బిల్లు. ఆ బిల్లులో ఏం పట్టారంటే భిక్షాటని పూర్తిగా రద్దు చేస్తూ భిక్షాటన కానీ భిక్షాటన చేసుకునే వాళ్ళని భిక్షాటనకు పంపించిన వాళ్ళని కూడా 6 నెలల నుంచి 2 సంవత్సరాలు జైలు శిక్ష పెట్టడం జరిగింది. అలానే ఎవరైతే ఇంటర్సెక్స్ వ్యక్తులు అంటే ద్విలింగ వ్యక్తులు అని అంటున్నారు ఇప్పుడు మంత్రి డాక్టర్ వీరేంద్ర సింగ్ గారు, అంటే 2 అంగాలతో పుట్టిన వాళ్ళు, 2 అంగాలు లేకుండా పుట్టిన వాళ్ళు, ఇలాగా 1000లో 20 మంది మాత్రమే ఉంటారు. అలాంటి ఇంటర్సెక్స్ వ్యక్తులు మాత్రమే ట్రాన్స్జెండర్ వ్యక్తులు అని వాళ్ళు చెప్తా ఉన్నారు. దీని అర్థం ఏంటంటే దీనివల్ల ఏమవుతుందంటే ఎవరైతే ఆడవాళ్ళగా మగవాళ్ళగా పుట్టి వాళ్ళు ట్రాన్స్జెండర్ వ్యక్తులుగా స్వంతగా గుర్తించుకుంటారు. అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ద్వారా మాకు వచ్చిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ద్వారా నాసా జడ్జిమెంట్ ద్వారా వచ్చిన స్వీయ గుర్తింపు హక్కు, అది స్వేచ్ఛ, అది రాజ్యాంగ స్వేచ్ఛ, రాజ్యాంగ హక్కు కూడా. అది దాన్ని పూర్తిగా ఈ బిల్లులో పూర్తిగా తునాతునకలు చేసి పూర్తిగా తొంగలో తక్కడం జరిగింది. అంటే ఇకపై ఈ బిల్లు కనుక చట్టం అయితే ప్రెసిడెంట్ గారు సంతకం చేస్తే ఇకపై ఈ చట్టం ప్రకారం మేము మమ్మల్ని గుర్తుంచుకోము, మేము ఒక మెడికల్ బోర్డు ముందుకు వెళ్ళి వాళ్ళు మా బట్టలు ఇప్పి చూసి మా లోపల ఏ జనాంగాలు ఉన్నాయా, అంగాలు ఉన్నాయా లేవా, పోసుకున్నారా లేదా, ఇవన్నీ తనిఖీ చేసి కానీ మాకు ట్రాన్స్జెండర్ గుర్తింపు ఇవ్వరు అనమాట. మెడికల్ బోర్డు ముందుకు వెళ్ళాక నగ్నంగా అక్కడ వాళ్ళు సర్టిఫై చేస్తేనే ఆ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళి డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గర అప్లై చేస్తేనే ట్రాన్స్జెండర్ కార్డు వస్తుందని ఒక స్టెప్ని ఎక్కువ చేసి అలాగా మా డిగ్నిటీని కాలరాస్తూ, అంటే ఒకవేళ సమాజంలో ఆడవాళ్ళు మగవాళ్ళు ఏ బోర్డు మీద వెళ్లకుండా ఆడవాళ్ళు మగవాళ్ళుగా గుర్తించుకునే హక్కు స్వేచ్ఛ వాళ్ళకు ఉన్నప్పుడు కేవలం ట్రాన్స్జెండర్ వ్యక్తులు మాత్రమే ఒక బోర్డు మెడికల్ బోర్డు దగ్గరికి వెళ్ళి ఎందుకు నగ్నంగా బట్టలు ఇప్పి నిరూపించుకోవాలి? ఇది చాలా పెద్ద ప్రశ్న. ఇది రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన. యాక్చువల్గా ఈ బిల్లుతోటి ఈ రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన ట్రాన్స్జెండర్ వ్యక్తిని పూర్తిగా చేస్తుంది. సో కాబట్టి ఆల్రెడీ లోక్సభలో రాజ్యసభలో వితిన్ 1 వారంలోనే ప్రవేశపెట్టి దీన్ని ఆమోదించడం కూడా జరిగింది. ఎందుకంటే లోక్సభ రాజ్యసభలో కూడా వాళ్ళ నెంబర్సే ఉన్నాయి కాబట్టి దీని ద్వారా మేము మంచి చేయబోతున్నాము. ఇందులో కొంతమంది ట్రాన్స్జెండర్ వ్యక్తులు అసలు ఎవరు ఒరిజినల్ ఎవరు ఫేక్ అనేది మాకు తెలియట్లేదు అనే ఒక వాదన తీసుకొస్తున్నారు. మెడికల్ బోర్డు ద్వారా ఎవరు ఫేక్ ఎవరు రియల్ ఎలా తెలుస్తుందో మాకైతే అర్థం కావట్లేదు. మేము ఏ రోజు మగవాళ్ళల్లో ఆడాళ్ళు మగాళ్ళు ఫేక్ ఉన్నారని ఏ రోజు మేము అనలేదు. ఎందుకంటే కేవలం మేము చాలా మినిస్కూల్ కమ్యూనిటీ కాబట్టి, తక్కువ నెంబర్లో ఉన్న కమ్యూనిటీ కాబట్టి ఆడవాళ్ళు మగవాళ్ళు చట్టసభలో కూర్చొని మా హక్కుల్ని రాజ్యాంగ హక్కుల్ని కాలరాస్తూ ఈ బిల్లు ద్వారా జరుగుతుంది. సో దీన్ని మేమందరం కూడా ఏకకంఠంతో దీన్ని ఖండిస్తున్నాము. ఈ బిల్లు ఒకవేళ చట్టమైనా కూడా ఆ తర్వాత కూడా మా పోరాటం ఉంటుంది. రెండో భాగానికి వస్తున్నాను, ఏంటి అంటే పనిష్మెంట్లు. ఇందులో చాలా తీవ్రమైన శిక్షలు పెట్టడం జరిగింది. ఆ శిక్షల ద్వారా ఏదైతే హిజ్రా సమాజం ఉందో, హిజ్రా సమాజం అనేది మనుగడ లేకుండానే పోతుంది. 2016లో భిక్షాటన్ని క్రైమ్ అని చెప్పినప్పుడు పోరాడి ఆ క్లాసుని తీపిచ్చేయడం జరిగింది. 2016 నుంచి 2019లో చట్టం అయ్యే లోపల ఆ క్లాస్ను పూర్తిగా తొలగించేలాగా పోరాటం చేశాము. ఇదే ఆంధ్రప్రదేశ్ నుంచి, ఇదే తెలంగాణ, 2 తెలుగు రాష్ట్రంలో నుంచి కూడా మేము ప్రతి రాష్ట్రం నుంచి కూడా ట్రాన్స్జెండర్ వాళ్ళు ఢిల్లీ వరకు పోరాడి ఆ క్లాజ్ని తీపించేయడం జరిగింది. ఆ సెల్ఫ్ ఐడెంటిటీ అనే ప్రిన్సిపల్ని ఉంచడం జరిగింది. కానీ మళ్ళీ ఈ బిల్లు ద్వారా, ఈ చట్టం ద్వారా ఇంటర్సెక్స్ వ్యక్తులు అలాగే స్వీయ గుర్తింపు లేకుండా అలాగే ఒకళ్ళ హిజ్రా సిస్టంలో ఉంటే కనుక భిక్షాటనకి పంపించిన ఎవరినైనా లేదా ఇంకో వృత్తులు కానీ వాళ్ళు చేరదీసి వాళ్ళని పెట్టుకున్నా కానీ ఎవరినైనా ఒక ట్రాన్స్జెండర్ వేరే ట్రాన్స్జెండర్ని
వాళ్ళకి 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 14 సంవత్సరాలు లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ కూడా ఇందులో జోడించడం జరిగింది. అంటే ట్రాన్స్జెండర్ వ్యక్తులకి ఒక చట్టం మీరు రూపొందిస్తూ దానిలో ట్రాన్స్జెండర్ వ్యక్తులకి సంబంధించిన ఉపయోగాలు, వాళ్ళకి సంబంధించిన సదుపాయాలు ఇవ్వంగా పోగా మీరు వాళ్ళని ఇంకా క్రిమినలైజ్ చేయడంలో దీని ఒక ఉద్దేశం ఏంటి అసలు? అంటే ఈ చట్టం ఎలా మంచి చేస్తుంది అనేది మాకు అర్థం కావట్లేదు. థర్డ్ లాస్ట్ ఫైనల్ పాయింట్ నేను చెప్పేది ఏంటంటే, ఎలాగూ చంద్రబాబు నాయుడు గారు భారత జనతా పార్టీ తోటి కలిపే ఇక్కడ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు కాబట్టి 2019లో చాలా మంచి, అంటే ఈ చట్టం అవ్వకముందే 2019 చట్టం అవ్వకముందే ఆంధ్రప్రదేశ్లో ఎంతో మంచి పాలసీ తీసుకొచ్చారు. జీవో 20 తీసుకొచ్చారు, అలానే జీవో 16 తీసుకొస్తే దాన్ని హైకోర్టులో పాస్ చేయించాము. కాబట్టి ఇక్కడ వెల్ఫేరు, పెన్షన్ అనేది మిగిలిన సౌత్ ఇండియా రాష్ట్రాల కన్నా ఎంతో బాగా ఇక్కడ అమల్లోకి వస్తుందని మేము అనుకున్నాం. లోన్స్ కూడా ఇవ్వడం జరిగింది, ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. అలాంటిది ఎంత ప్రగతి సాధించినప్పుడు 2014 నుంచి 2025 వరకు ఇప్పుడు ఈ ప్రగతి, ఈ వసతులు ఇవన్నీ మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొత్తగా పెన్షన్స్ ఆపేశారు. గత ప్రభుత్వ హయాంలో ఆపేశారు, ఎవరికి పెన్షన్స్ ఇవ్వట్లేదు, పాతగా ఉన్న వాళ్ళు మాత్రమే పెన్షన్స్ ఇస్తున్నారు. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారితో వినతి ఏంటంటే, మీ ప్రభుత్వం కూడా దీనికి, మీ ఎంపీ కూడా రాజ్యసభలో దీనికి మద్దతు పలికారు కాబట్టి దానివల్ల మాకేం ప్రాబ్లం లేదు. కానీ మీ రాష్ట్రంలో ఉన్న మా అందరినీ, మా ట్రాన్స్జెండర్ హిత సముదాయం వాళ్ళని ఏం చేయాలనుకుంటున్నారు? మమ్మల్ని అందరినీ పిలిచి అట్లీస్ట్ మా అభిప్రాయం కనుక్కుంటారా? ఇప్పుడైనా ఒక వెల్ఫేర్ బోర్డు, ఆంధ్ర ట్రాన్స్జెండర్ వెల్ఫేర్ బోర్డుని స్థాపిస్తారా? ఆంధ్రాలో ఫ్రీ సర్జరీస్ ఇస్తారా? ఎందుకంటే ఇవన్నీ కూడా రాజ్యాంగం ద్వారా, నాసా జడ్జిమెంట్ ద్వారా మాకు వచ్చిన హక్కులు.